హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవీ రిక్రూట్మెంట్ ద్వారా 1095 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి మరి మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి దీనికి ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైనటువంటి చివరి తేదీ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో మరి జనవరి 11వ తేదీ చివరి తేదీ అని పేర్కొన్నారు. మరికొన్ని జిల్లాల్లో ఈ రోజు అంటే జనవరి 23 అనంతపురం జిల్లాలో చివరి తేదీ దరఖాస్తు చేయడానికి, కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చివరి తేదీ పూర్తయిపోయింది. మరి చివరి తేదీ పూర్తయినప్పటికీ కేజీబీవీలో ఈ 1095 ఉద్యోగాల భర్తీకి ఎటువంటి ముందడుగు పడలేదు. అసలు ఎందుకు పడలేదు, దీనికి కారణం ఏంటి అనే వివరాలు మనం ఒకసారి గమనించినట్లయితే, సమగ్ర శిక్ష ఉద్యోగాల భర్తీ మరింత ఆలస్యం, ఖరారు కాని మార్గదర్శకాలు, రాష్ట్ర స్థాయి నుంచే నియామకాలు చేపట్టే అవకాశం అంటూ మనం చిత్తూరు జిల్లాకు సంబంధించి సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. సమగ్ర శిక్షలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు అనగా కేజీబీవీలు, అలాగే మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరణ గడువు ముగిసి 10 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు నియామక మార్గదర్శకాలు రాలేదు. పోస్టుల భర్తీ చేపట్టే అంశంపై ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ తెలిపారు. నాన్ టీచింగ్ కు సంబంధించి కేజీబీవీల్లో 22, మోడల్ స్కూల్లో 12 ఉద్యోగాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. వీటికి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే ఏకంగా 712 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. పోస్టుల భర్తీకి సంబంధించి పలు రకాల వాదనలు వినిపిస్తున్నా అలాంటిదేమీ లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా టైప్ 3 పోస్టు రాష్ట్ర స్థాయిలో, టైప్ 4 పోస్టు జిల్లా స్థాయిలో భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు మరో వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఎప్పుడు పోస్టులు భర్తీ చేస్తారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో అటు అధికారులు ఇటు అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి సమగ్ర శిక్ష అయినటువంటి ఉద్యోగాలైనటువంటి కేజీబీవీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పై అధికారుల నుంచి మరి జిల్లా అధికారులకు ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఈ ఉద్యోగ నియామకాలు ముందుకు కదలడం లేదు. మొత్తానికి మరి పై అధికారుల నుంచి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అప్డేట్స్ వచ్చిన తర్వాత మరి ఈ నియామక ప్రక్రియ ముందుకు కదిలే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అంటే జనవరి 11వ తేదీతోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం పూర్తయిపోయింది. మరి అనంతపురం జిల్లాలో అయితే ఈ రోజు జనవరి 23వ తేదీ చివరి తేదీ దరఖాస్తు చేసుకోవడానికి. ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియబోతోంది. మరి వీటికి దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులకు మరి తర్వాత ప్రాసెస్ ఏంటి అనేదైతే ఇప్పటి వరకు అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. ఏదైనా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అప్డేట్ వచ్చినా లేదా ఎటువంటి క్లారిటీ వచ్చినా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులంతా కూడా ముందుగా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ కు ఎవరైతే దరఖాస్తు చేశారో అటువంటి వారితో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.